మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. చెప్పుకోండి. ఒకరినొకరు యవనస్తుల పిల్లలు కూడా ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలు మీ పిల్లల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూలవాక్యాన్ని చదువుకుందాం. కొన్ని వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఒక చక్కటి వాక్యం. కన్నులెత్తి చూచుట వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఇది 9వ భాగం. దాదాపు 2 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వరాలను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ మధ్యలో ఈ వాక్యాలని ప్రకటించుకుంటూ మీకు క్రొత్త విషయాలను తెలియపరుచుకుంటూ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం 11, 12 వాక్యాలని చదువుకుందాం. చదువుమా అమ్మాయికి పెట్టి. నేను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను కలవు. ఏలయనగా లాబాను నీకు చేయుచున్న యావత్తంతటిని నేను చూచాను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి మూలవాక్య భాగాన్ని ప్రతి వారము మనము వినుకుంటూ వస్తూ ఉన్నాం, ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యాకోబు లాబాను దగ్గర, మామైనటువంటి లాబాను దగ్గర వెట్టి చాకరీ చేస్తూ తనకున్నటువంటి ఆస్తి విషయంలో కొద్దిగా ఉంచబడినప్పుడు, యాకోబు మామ దగ్గర అడుగుపెట్టిన దినము నుంచి, కాళ్ళు మోపిన దినము నుంచి మామైనటువంటి లాబాను దినదినము వర్ధిల్లుచు ఆస్తి పరంగా అభివృద్ధి చెందుతూ, అంతస్తుల పరంగా అభివృద్ధి చెందుతూ, అన్ని కోణాలలో మంచి పేరును ప్రఖ్యాతిని సంపాదించుకున్నవాడై, అన్ని కోణాలలో ఇందాక పెట్టు కదిలేమాకంగా, అన్ని కోణాలలో ఆ వ్యక్తి అభివృద్ధి పరచబడినటువంటి వాడై, ఆ లాబాను అనే వ్యక్తి అన్ని రంగాలలో అభివృద్ధి పదములోనికి వెళుతున్నాడని, అభివృద్ధి విధానములోనికి వెళుతున్నాడని ఆ స్థితిగతుల మధ్యలో ఆ వ్యక్తి నడిపించబడుతూ అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నాడని మనం లేఖన భాగముల నుంచి వింటూ వస్తూ ఉన్నాం. ఏంటి రావట్లే క్లారిటీ? కొద్దిగా పెట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆపి అది పెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఆ లాభాను అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నాడు. అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భాలలో ఏ విధము చేతనైనా యాకోబును తన దగ్గర నుంచి దూరం చేసుకోవాలని, యాకోబును తన దగ్గరికి రానివ్వకుండా ఆస్తిని సంపాదించుకొని ఒట్టి చేతులతో పంపించటానికి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఆ సందర్భాల్లో నడిపించబడుతున్నప్పుడు తన కంటూ వారు ఎవరు లేనప్పటికీ కూడా తనకు ఉన్నవాడే నమ్మదగిన దేవుడని ఎంచుకొని నమ్మదగిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో స్వప్నమందు కనపడి, ఇదిగో నా వైపు కన్నులెత్తి చూడు అని దేవుని స్వరం వినబడటం, దేవుని స్వరానికి తలవగ్గిన వాడిగా, దేవుని స్వరానికి తల వంచిన వాడిగా, దేవుని స్వరమును వినే వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని మనము చదువుకున్నాం, వింటూ వివరణలోనికి వెళ్ళాం. కానీ నేను చెప్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనము ముందుకు తీసుకుని వెళదాం. అదే సందర్భములో యాకోబుకు వచ్చినటువంటి కళ అలాగనే ఒక వ్యక్తికి కనబడుతుందని, ఆ వ్యక్తి దానియేలు అని, ఆ కలభావాన్ని చెప్పడానికి రాజు అయినటువంటి బెల్షాజరు దానియేలును పిలిపించాడు అని లేఖన భాగాల నుంచి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 4, 5, 6 వాక్యాల్ని మనం చదువుకుందాం. మొదటి నెల 24వ తేదీ 24వ తేదీ నేను హిత్తేకులకు గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. నార బట్టలు ధరించుకున్న వ్యక్తి నాకు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు, మొదటిగా మేలిని బంగారము నడికట్టుగా కట్టుకున్నాడు. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. రెండవదిగా గమనిస్తూ ఉంటే అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. మూడవదిగా గమనిస్తూ ఉంటే అతని ముఖము మెరుపు వలె కనబడుతుందట. కన్నులు. నాలుగవదిగా గమనిస్తూ ఉంటే అతని కన్నులు జ్వాలామయమైనటువంటి దీపములను పోలి ఉన్నది. ఐదవదిగా గమనిస్తూ ఉంటే ఆయన పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మాటను ఒక్కొక్క వారంలో మీకు వివరించుకుంటూ వస్తూ ఉన్నాను, మీకు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. బెల్షాజరు అయినటువంటి రాజుగారు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, బబులోను దేశములో ఉన్నటువంటి ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు ఆ యొక్క బెల్షాజర్ రాజు అయినటువంటి రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలభావం ఏమిటో మర్చిపోయాడు. ఆ కళను చూస్తేనేమో మతిలోనికి వస్తుంది. భయంకరమైనటువంటి కళ. ఆ కళతో ఆ వ్యక్తి మరిచిపోయి ఆ కళను బట్టి భయాక్రాంతుడైపోయి భయముతో నిండుకొని అన్నపానములు మానివేసి, ఏమండి, తన దగ్గర ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడటం మానివేసి, తన రాజ్య జీవితంలో అనేక మంది వచ్చినప్పటికీ కూడా
వారితో మాట్లాడక ఏమి అర్థం కాని పరిస్థితుల మధ్యలో రాజుగారు తన ఒంటరి గదిలో ఉండి ఈ యొక్క కలభావం ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఈ కలభావం విచిత్రంగా కనబడుతుంది, ఈ కలభావాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా తెలియపరిచే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా ఆ కళను చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆ కళను మర్చిపోయాను కానీ అది నా యొక్క జ్ఞాపకాలలో మరవలేనిదిగా భయంకరమైనటువంటి కళగా మార్చబడింది అని రాజుగారట అన్నపానాలు మానివేసి ఏమండి దిగులుతోటి చింతతోటి ఏమండి కృంగిపోతున్నటువంటి సందర్భాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా ఒక జరగరాని విషయం జరిగిందనుకోండి, మన మనసంతా ఏమైపోద్దంటే కృంగిపోతూ వస్తుంటుంది. ఎందుకంటే ఏంటి, నా జీవితంలో జరగరాని విషయం ఎప్పుడు నాకు జరగలేదే, నాకు ఎప్పుడు ఇటువంటి స్థితి నాకు రాలేదే, ఎప్పుడు నాకు ఈ పరిస్థితి రాలేదే అని నీకు జరగరాని విషయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే అన్నం తినము, నీళ్లు తాగము, కృంగిపోతుంటాం. పక్కన వాళ్ళు అడుగుతారు, ఏంటమ్మా సన్నగైపోతున్నావు, మనిషి ముఖమంతా వికారం చెందింది, నీరసంగా ఉన్నావు, నీకు ఏమి వచ్చింది, నీకు బాధ, నీకు ఏ నష్టం కలిగింది అని ఎదుటి వాళ్ళు మన యొక్క ముఖ కవలికలు చూసి మనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తుపడుతూ ఉంటారు. ఏమండి, మనుషులు మనకు కలిగినటువంటి ఆ యొక్క బలహీనతలని ఎవరు సరిచేయలేరు, మనకొచ్చిన కష్టాన్ని ఎవరు తీర్చలేరు, మనకొచ్చిన నష్టాన్ని ఎవరు తీర్చలేరు, మనకొచ్చిన ఇబ్బందులను ఇరుకులను ఎవరు మనల్ని ఆదుకునే వారు ఈ భూమి మీద లేరు. కానీ ఆ సమస్యను బట్టి మానవులుగా మనం ఏం చేయబడతామంటే కృంగిపోతుంటాం. ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ సమస్య రావడానికి కారణం ఏమిటి అని మానవులు కాబట్టి కొన్ని సందర్భాల్లో కృషించిపోతూ ఉంటాం, కొన్ని సందర్భాలలో కృంగిపోతూ ఉంటాం, కొన్ని సందర్భాలలో అన్నపానాలు మానివేసి అవసరమైతే ఏమండి నీళ్ళు కూడా టీ కూడా తాగకుండా కృంగిపోతుంటాం. ఎందుకో తెలుసా, మనకు వచ్చినటువంటి బాధ, ఆ కష్టము అంత భయంకరంగా ఉంది కాబట్టి దిగులుతో ఏమంటే బాధతో మనము నడిపించబడుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బెల్షాజర్ బబులోను రాజ్యాన్ని పరిపాలించే రాజు బెల్షాజర్ కూడా ఒక దిగులు పట్టుకుంది. నాకు గత రాత్రి కల వచ్చింది, దాన్ని నేను మరిచిపోయాను, దానిని యొక్క విధానం భయంకరంగా నాకు కనబడుతుంది, ఆ స్వరూపం భయంకరంగా నాకు కనబడుతుంది. ఏమిటి, నాకు వచ్చిన కళ భావాన్ని చెప్పేవాళ్ళు ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నారా, ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చాలామంది సోద చెప్పే వాళ్ళని పిలుచుకున్నాడు. ఏమంటే ప్రశ్నలకు జవాబు చెప్పుకునే వాళ్ళని పిలుచుకున్నారు. అనేక మంది ఏమండి ఫలానా చోట మంచిగా ఆ యొక్క వచ్చిన కళాభావాన్ని చెప్పే వ్యక్తులు ఉన్నారంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు పిలవనంపండి అని ఏమండి రాజుగారు కాబట్టి ధనానికి తక్కువేమి ఉండదండి, వస్త్రాలకు తక్కువేమి ఉండదండి, బంగారానికి తక్కువేమి ఉండదండి, వెండికి తక్కువేమి ఉండదండి. అటువంటి సమృద్ధి కలిగినటువంటి రాజు ఏమండి దిగులుతో బాధపడుతుంటే తన రాణి అయినటువంటి ఆ భార్య గారు కూడా ఆయన పడుతున్నటువంటి దిగులను బట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు పిలవనంపండి. చాలామంది వచ్చారు. ఆయన చెప్పినటువంటి ఆ యొక్క కళ మాత్రం మర్చిపోయాడు. ఏమి చెప్పాలో వీరికి అర్థం కాక ఒక్కొక్కరుగా ఎన్ని చెప్పినా కూడా ఆ యొక్క కళాభావాన్ని ఎవరికి మ్యాచ్ కావట్లేదండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేశంలోనే ఏమండి దానియేలు అనే సేవకుడు ఉన్నాడని తన మంత్రులు చెప్పగానే ఆ దానియేలు అనే సేవకుని పిలవనంపండి. ఆ దానియేలు అనే సేవకుడు దేవునికి అనుగుణంగా ఉండే వ్యక్తి అంట కదా, ఆ దానియేలు అనే సేవకుడు దేవునికి ఎప్పుడు ప్రార్థించే వ్యక్తి అంట కదా, ఆ దానియేలు అనే సేవకుడు దేవునితో ఎప్పుడు స్నేహాన్ని కలిగి ఉండే వ్యక్తి అంట కదా అని తెలుసుకొని దానియేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా దానియేలు గారు, ఇదిగో మా యొక్క రాజు గారు ఇటువంటి కళతో వచ్చింది కానీ కళ భావాన్ని మర్చిపోయాడు, ఇదిగో దయచేసి మిమ్మల్ని పిలుస్తున్నాడని వారిని తీసుకురావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా,
నా దేవుని యొక్క ప్రియా దేవుని సంఘస్థులారా, దానియేలు ఆ రాజకోటలోకి వచ్చాడు. రాజు మాట్లాడుతున్నాడు, అయ్యా దైవజనుడా, నాకు గత రాత్రి ఒక కల వచ్చింది, కానీ ఆ కల ఏంటో నేను మర్చిపోయాను. నీవు మంచిగా దేవునితో మాట్లాడి నీవు దేవునితో అనుసంధానంగా ఉన్నావంట కదా, ఆ సందర్భాన్ని నాకు తెలియపరచు. అది చూడటానికే నాకు భయంకరంగా కనిపిస్తుంది, వినటానికే నాకు భయంకరంగా కనిపిస్తున్నది. అన్న పానాలను మర్చిపోయి నేను కృంగిన స్థితిలో, జ్వరం వచ్చిన వాడిగా, అనారోగ్యం వచ్చిన వాడిగా నేను పడుకున్నటువంటి స్థలములో కృంగిపోతున్నాను అని దానియేలైనటువంటి దైవజనుడికి పలకరించడం ప్రారంభించాడు. ఇదిగో నా పక్షాన మీ దేవుడికి ప్రార్థన చేసి నాకు వచ్చిన కల భావం ఏంటో తెలియపరచు. ఓయ్ గర్వకూడదు, కూర్చోవాలక. నాకు వచ్చినటువంటి కల భావం ఏంటో తెలియపరచు దైవజనుడా. దైవజనుడు వెళ్ళాడు. సరేనయ్యా, నీకు వచ్చిన కళ ఏంటో నా దేవుని దగ్గర తెలుసుకో, నీకు వివరిస్తానని చెప్పినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలట మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటేనంట ఒక భయంకరమైన స్వరూపం కనపడుతుందంట. ఏమిటా స్వరూపము అని అంటే, ఇందాక చదివిన మాటను చదవండి. 10వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలను చదువుకుందాం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు. నారబట్టలు ధరించుకున్న వ్యక్తి నాకు కనబడెను. అతని నడుమున మేలిని బంగారం, నడికట్టు కట్టుకొని ఉన్నాడు. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. చదువుకుంటా. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములకు, అతని భుజములకు, పాదములకు తలతలనాడు ఇత్తడిని పోలి ఉండెను. ఎంత విచిత్రమైనటువంటి మనిషిగా కనపడుతున్నాడో చూడండి. ఒకే మనిషి ఆయన హృదయములో అతను ధరించుకున్నటువంటి ఆ వస్త్రాలను వివరిస్తూ ఉన్నాడు. ఆయన చూడగానట దానియేలుకు భయమేసిందంట. అయ్యో, ఏంటి రంగురంగుల ఆభరణాలు ధరించుకున్నాడు, ఇతని యొక్క స్వరూపం విచిత్రంగా కనపడుతుంది, ఇతని యొక్క ముఖం మెరుపు వలె కనపడుతుంది, అతని యొక్క నడుముకు బంగారాన్ని ధరించుకున్నాడు. అతని స్వరూపం ఏ విధంగా ఉందంటే అగ్ని జ్వాలమయమైనటువంటి దీపములాగా వెళ్ళిపోతుందంట. భయపడిపోయాడు దానియేలు, భయపడిపోయాడు. ఏం అర్థం కాక దిగులు చెందుతూ తేలముఖం వేసుకొని ఏం అర్థం కాక, ఏమిటి ఈ స్వరూపం? ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధన చేస్తున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరూపం ఎవరిదో తెలుసా? మనము ప్రకటించే దేవుడిది. మనము దేవుని స్వార్థను ప్రకటించే దేవుడిది. దేవుడు మన పట్ల చేస్తున్న అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలను చూస్తున్నామే. ఆ పరలోకపు తండ్రి విచిత్రమైనటువంటి స్వరూపము కలిగిన వాడు, అగ్ని స్వరూపంతో నిలబడిన వాడు, అగ్ని మెరుపులతోటి ఆయన యొక్క దీపాలు వెలుగుచు నడుముకు తట్టిని కట్టుకొని ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించే దేవుని స్వరూపముగా మండుచున్న అగ్నిగా కనపడుతున్నాడంట. ఆ స్వరూపాన్ని చూసి దానియేలు గడగడగడగా వణుకుతున్నాడు. ఏమిటి విచిత్రం? ఆయన ఎవరు అంటే బహు సుందరుడుగా కనపడుతున్నాడు. హల్లెలూయా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్యని నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా,
బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. నీవు చూపించిన పాడదాం నా హృదయాన నవ జ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా, హల్లెలూయా. బహు సౌందర్య సీయనులో ఆసీనుడైనటువంటి దేవుడు అటండి. ఆయన గురించి ఎంత పాడినా కూడా మనము తక్కువే, ఎంత పొగిడినా కూడా తక్కువే. ఆయన ఎవరన్నట్టే ఏమంటే బహు సౌందర్య సీయనులో ఆసీనుడైనటువంటి దేవుడట. బైబిల్లో ఒక చోట రాయబడింది, ఆకాశము నా సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంట. అంటే ఆయన అంత సౌందర్యవంతుడండి. నేను కూర్చుండే సింహాసనము ఆకాశం, నేను పెట్టుకుంటే పాదాలు భూమి పాదపీఠంగా కనపడుతున్నాయి. అంటే ఆయన అంత స్వరూపంగా కనపడుతున్నాడు మన జీవితాలకు. అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు ఏమండి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అరుదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని లక్షలు ఇచ్చినా అరుదే. అంత గొప్ప దేవుడు అండి. ఈ యొక్క దానియేలు ఆ దర్శనాన్ని చూస్తూ ఉంటే ఆ దానియేలు కూడాట భయపడిపోతున్నాడు. భయపడుతున్నటువంటి సందర్భములో దేవుని స్వరం వినబడుతుంది. దానియేల్, ఎందుకు భయపడుతున్నావు నన్ను చూసి? నీవు బహుప్రియుడవు, నీవు అతి సుందరుడమైనటువంటి నా యేసయ్య నామాన్ని నన్ను స్తుతిస్తున్నావు కాబట్టి నీవు బహుప్రియుడుగా మార్చబడతావు. ఆయన అంత సుందరుడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కలభావాన్ని చెప్పటానికి మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఈ క్వాలిటీలన్నీ కనపడుతున్నాయంట. ఆయన సుందరుడుగా ఉన్నాడు, ఆయన అందగాడిగా నిలిచి ఉన్నాడు. ఆయన ఏమంటే అతి సుందరుడిగా నిలిచి ప్రత్యక్షతలు కనపరుస్తూ ఉంటేనట చివరి మాటను మనము చదువుకుంటే ఏమండి ఆయన పాదాలు తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నది. నేను చెప్పే ఆ యొక్క భాగం ఏంటంటే ఏమండి
కన్నులెత్తి చూచులో ఉన్నటువంటి ఏమండి ఆ యొక్క 9వ భాగమో లేకపోతే 10వ భాగమో గుర్తులేదు నాకు, ఈ చివరి భాగాన్ని గమనిస్తూ ఉంటే ఏమండి ఆయన పాదాలట తలతలలాడు ఇత్తడి పోలి ఉన్నది. అంటే ఆయన పాదాలు ఇత్తడికి పోల్చబడ్డది. ఇత్తడి అని అంటే మనము ఎక్కడికైనా వివాహాలకు పోయేటప్పుడు లేకపోతే ఫంక్షన్లకు పోయేటప్పుడు ఏమని మనకు గుర్తొచ్చేది ఏంటంటే, అమ్మాయి ఈరోజున మన ఆడబిడ్డ ఫంక్షన్ ఉంది కానీ కొట్టుకెళ్ళి ఇత్తడి బిందె తీసుకొనిరా. ఏ బిందె? ఇత్తడి బిందె. ఆమంటది ఇత్తడి బిందె ఎందుకులే, స్టీల్ బిందె తీసుకుపోతామంటాయి. బుద్ధి లేదానా? మనకు రేపు నాడు వేయరు వాళ్ళు. మనం ఇత్తడి బిందె వేస్తే వాళ్ళు కూడా మనకు ఇత్తడి బిందె వేస్తారు అని ఏమండి కొట్టుకెళ్ళి ఎంత ఖరీదైనప్పటికీ కూడా ఆ ఖరీదైనటువంటి వస్తువును తీసుకొని వచ్చి వాళ్ళకి ఏమండి సదింపులుగా వేస్తారు. సదింపులుగా వేస్తారు. ఆయన యాడున్న హౌలింగ్ వస్తుంది, దాయదు గుయ్యి అంటుంది. ఆ ఇత్తడిని తీసుకొని వచ్చి ఏమండి వారికి సదింపులుగా వేస్తారు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆయన పాదాలట తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నది. ఇత్తడిని పోలి ఉన్నది. ఇత్తడిని మనం గమనిస్తూ ఉంటే ఎప్పటికి చూసినా కూడా మరుగయ్యే ఉంటుంది. ఇత్తడి బిందెతోటి నీళ్ళకు పోతామా? చెప్పు, పోతామండి. ఎవరు కొట్టేస్తారో అని. ఇత్తడి బిందె ఎవరు తీసుకుపోతారో అని చెప్పేసి మనోళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా ఏమండి కవర్ జుట్టి ఏడబెడతాము సమ్ సైడ్ మీద. మా పాస్టర్ అమ్మ కూడా అంతే. ఏదైనా కొనుక్కుంటే చాలు ఇంకా తీసిపోయి దాన్ని పైన పెట్టాల్సిందే. ఇంకా అరే మనం కొనుక్కున్నామే, ఆ వస్తువును వాడుకుందామే, ఏమండి అది బూజు పట్టిపోతే మనోళ్ళ ఇళ్ళల్లో కూడా చూడాలా, చాలామంది వరుసగా బెరిచిపెట్టి ఉంటారు. మళ్ళీ ఎప్పటికి తీసేది? కిస్మిస్ పండగకు. ఏ పండగకు? నాయన హౌలింగ్ వస్తుంది చూడు. ఏ పండగకు? కిస్మిస్ పండగకు. అప్పుడు తీస్తారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వస్తారు కాబట్టి అమ్మే పైన సామాన్లని బూజు పట్టి ఉన్నాయి, బయటికిది శుభ్రంగా ఏమండి వాటిని బయట వేసుకొని రోజు తోమే పని. ఇంకా మరలా తోమి కిస్మిస్ పండగకు ఏమండి ఆ కూర ఈ కూర వేసుకుంటారా, మళ్ళీ శుభ్రంగా దోమి సమ్ సైడ్ మీదకి ఎక్కిస్తారు. మనకున్నటువంటి అలవాటు సంవత్సరానికి ఒకసారి దోమేది ఏంటి? పైన పెట్టినప్పుడు. ఎందుకు అలాగ పెట్టుకుంటామంటే వచ్చి చూసిన వాళ్ళందరికీ అమ్మో ఇంత సామాను ఉన్నాయా వీళ్ళకు అనుకోవడానికి. అమ్మో మంచి బిందెలు ఉన్నాయే, మంచి స్టీల్ బిందెలు ఉన్నాయే, ఇత్తడి బిందెలు ఉన్నాయే, గంగాలం ఉంది, మంచి పెద్దది ఉంది, ఫిల్టర్ ఉంది, ఇది అని చెప్పేసి జనాలందరూ చెప్పుకోవటానికి వరుసగా లైన్లో పెడతారు. అది కూడా భలే కవర్లు చుట్టి భలే పెడతారు, దుమ్ము పట్టకుండా. హల్లెలూయా మంచిదే, ఉంచుకోవాలా. అదే పనిగా దాన్ని పైన పెడుతుంగా అలాగనే ఉంచితే ఏమండి అలాగనే అయిపోతూ ఉంటుంది. ఈ ఇత్తడి యొక్క బిందెను మనం గమనిస్తూ ఉంటే ఇత్తడి బిందె సంవత్సరం అంతా పైన పెడతామా, అది సంవత్సరానికి ఒకసారి బయటికి తీస్తే దాని క్వాలిటీ అంతా ఏమైపోద్ది? అంటే మట్టి పట్టినట్టుగా అయిపోతుంది. దాని స్వరూపము బయటికి రావాలి అంటే మరలా చింతపండు వేసి తోమి సరుపు చింతపండు ఏదో ఒకటి వేసి తోమితే కానీ దాని స్వరూపం బయటికి రాదు. ఈ యొక్క ఇత్తడి ఎప్పుడు చూసినా ఏమని మరుగై ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా నేను అందరికీ కనబడాలి. బంగారం అనుకోండి, నేను అందరికీ కనబడాలా అని బంగారం యొక్క స్వభావం, నేను అందరికీ తెలియాలి అని బంగారం యొక్క స్వభావం, నన్ను అందరూ చూసి మెచ్చుకోవాలి అని బంగారు యొక్క స్వభావం. కానీ ఈ యొక్క ఇత్తడి స్వభావం ఏంటంటే నేను ఎక్కడున్నా నేను బాగుంటే చాలే, నేను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటే చాలే, సంసైడ్ మీద తీసుకుపోయి ఆడబెట్టినా కూడా మెలకుండా ఉంటే చాలే, నేను కడపడాల్సిన అవసరం లేదు అని
ఈ ఇత్తడికి ఉన్నటువంటి ఆ లక్షణం ఏమిటంటే తగ్గింపు కలిగి ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడేసినా కూడా నేను ప్రశాంతంగా ఉంటాను, ఎక్కడేసినా కూడా ప్రశాంతంగానే ఉంటాను నేను అని తగ్గింపు కలిగి ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చే వ్యక్తి కూడా మనకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఇత్తడి వలె తగ్గించుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకునే వారిగా ఉండాలి. ఇత్తడి ఏ విషయాల్లో వాడుతుంటారు, ఎక్కడ వాడుతుంటారు అని అంటే బైబిల్లో ఒక చోట రాయబడింది. 38వ నిర్గమకాండం 38వ అధ్యాయం 4వ వాక్యాన్ని గమనిద్దాం. దేనికి వాడగలుగుతారు ఇత్తడి అనేది? ఆ బలిపీఠము నిమిత్తము ఇత్తడి జల్లెడను చేసెను. చదివితే మీకు అర్థం కాదు, కానీ నేను వివరించి మీకు చెప్తాను. ఇత్తడి అనే వస్తువు దేనికి వాడతారు అంటే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళే ప్రధాన యాజకుడట మొట్టమొదటిగా అతని దగ్గర ఉన్నటువంటి ధూపాన్ని చేత పట్టుకొని ఆ ధూపములో నిప్పులు వేసుకోవటానికి, ఆ ధూపములో కాలుతున్నటువంటి నిప్పులు వేసుకోవటానికి మొట్టమొదటిగా ఇత్తడి జల్లెడ వాడతారంట. ఇత్తడి జల్లెడ అంటే జల్లెడను మనం గమనించుకుంటే టీ తాగేటప్పుడు జల్లెడ ఉంటుంది కదండి, టీ వడగాసేది. టీ పోసిన టీ అంతా ఆన నిలబడదు. టీ వరకు ఫిల్టర్ అయిపోయి ఆ టీ ఆకు ఉంది చూడండి, అది దాంట్లో నిలబడిపోతుంది. ఎందుకు అని అంటే వడగట్టడానికి దాన్ని వాడుతూ ఉంటారు. అలాగనే ఇత్తడి అనే వస్తువును కూడా ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ధూపాన్ని వేయటానికి వెళుతున్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో అడుగు పెట్టే ముందుగా ఆ నిప్పులను ఇత్తడి చెలలో వేసుకొని వాటిలో ఆ నిప్పులలో ఉన్నటువంటి ఆ యొక్క మస్టు ఉంటుంది చూడండి, ఆ దుమ్ము ఉంటుంది చూడండి. ఏ విధము చేతనైనా ఆ నిప్పులలో ఉన్నటువంటి మస్టును తొలగించడానికంట ఇత్తడి జల్లెడ వాడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇత్తడి జల్లెడని తీసుకొని జల్లెపడతా ఉంటారు. ఇస్త్రీ చేసే వాళ్ళ దగ్గర గమనించామనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇస్త్రీ చేసే వ్యక్తి చేసినంతసేపు చేసి మరలా ఒక గిన్నెలో పోసుకొని గాలితా ఉంటాడు. గమనించిరో లేదా? బొక్కల గిన్నెలు వేసి గాలితా ఉంటాడు. ఎందుకు? నేను ఒకసారి అడిగా, ఎందుకు బ్రదరు అలా గాలిస్తున్నావు అంటే, అన్నా ఇప్పుడు వరకు ఇది మస్టు పట్టిపోయింది, మణిలంతో మట్టి పట్టిపోయింది, అలాగనే ఆ మస్టు అలాగే బొగ్గులకు ఉందనుకో, బొగ్గులు త్వరగా కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే బొక్కల గిన్నెలు వేసి ఆ మస్ట్ అంతా తొలగిస్తున్నాను. మరలా అది రీఫ్రెష్ అయ్యి అధికమైనటువంటి వేడిని ఇవ్వటానికి దానిలో ఉన్నటువంటి దుమ్మంతా కొట్టేస్తున్నాను. అలాగునే దేవుని విషయములో, దేవుని మార్గములో, దేవుని విధానములో, దేవుని యొక్క పరిశుద్ధతలో నీవు నడిపించబడటానికి, దేవుని యొక్క విధానములో నీవు స్థిరపరచబడటానికి దేవుడు, పరలోకమైనటువంటి దేవుడు మనల్ని ఇత్తడి ఆ గంగాళములో వేసి జల్లిస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి జల్లిస్తున్నాడంటే నీలో ఆత్మీయత ఉందో లేదో, నీవు లోకానికి సంబంధించిన వ్యక్తివో, నాకు సంబంధించిన వ్యక్తివో, లోకానుసారమైనటువంటి పద్ధతులు నీళ్ళు ఉన్నాయో లేవో, లోక సంబంధమైనటువంటి విధానాల్లో నడుస్తున్నావో లేదో అని సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడట మనల్ని ఏం చేస్తాడు అంటే జల్లిస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని జల్లిస్తున్నప్పుడు ఆ జల్లెలలో నిలబడినటువంటి నిప్పుల వలె ఉండాలి. నిలబడగలిగినటువంటి నిప్పుల వలె ఆ యొక్క మస్టులాగా, ఆ దుమ్ములాగా, ఆ ధూళిలాగా మనం ఉన్నామనుకోండి,
ఆ మట్టిలోనే కలిసిపోయే అవకాశం కనపడుతుంది. ఏ విధంగా అయితే ప్రత్యక్షపు గుడారములో మనల్ని జల్లిస్తున్నప్పుడు ఏమండి గట్టి గింజల వలె మనము దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని జల్లిస్తున్నప్పుడు దేవునికి ఉపయోగకరమైనటువంటి గింజల వలె, దేవునికి ఉపయోగకరమైనటువంటి ఏమండి ఆ గింజల వల్ల మనం ఎప్పుడైతే కనపడతామో అప్పుడు దేవుడు లిస్టులో రాసుకుంటాడు, ఓహో ఈ వ్యక్తి పర్వాలేదు, ఈ వ్యక్తి గట్టి గింజే, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతుంది, ఈ యొక్క వ్యక్తి ఆత్మీయ జీవితం గట్టిదే. కొంతమందిని గమనిస్తున్నాం అనుకోండి, శ్రమలు వచ్చినాయనుకోండి, బాధలు వచ్చినాయనుకోండి, ఏమి దేవుడు ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తే నా యొక్క భక్తి జీవితానికి ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఏమి దేవుడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు పోయినా పక్కింటి వాళ్ళు ఇల్లు మళ్ళీ డబుల్ షేర్ వేసుకున్నాడు, నేను ఆన్నేమన్నాను, ఏమి దేవుడు పక్కింటి వాళ్ళు మంచిగా బాగుపడుతున్నారు, నేను అదే స్థితిలో ఉన్నా, ఏమి దేవుడు. నీ ఆత్మీయ జీవితం దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తున్నప్పుడు నీవు గట్టి గింజవలే నువ్వు ఉండాలన్నటువంటి ఏమంటే ఆలోచనతో దేవుడు కొన్ని పరీక్షలు పెడుతున్నప్పుడు పరీక్షలలో నిలిచిన విశ్వాసిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని జల్లి పట్టినప్పుడు తన జల్లెల్లో వేసి ఆ జల్లి మనము జల్లిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఏమని కొన్ని సందర్భాల్లో నిలిచినటువంటి వ్యక్తిగా నిలబడాలి. అప్పుడే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మనకు మెప్పు ఘనతనివ్వడానికి అవకాశాలు ఉంటాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నిలబడినటువంటి దేవుని విశ్వాసరాలుగానే ఉండగలిగితే ఒక దేవుని యొక్క ప్రత్యక్షత మనకు బయలుపరచబడినప్పుడు దేవుడి విషయంలో నీవు కదలకుండా ఉంటావు, దేవుని విషయంలో కదలకుండా ఉంటావు. అందుకనే ఆ యొక్క ఇత్తడిని దేనికి వాడుతున్నారు అంటే ఏమండి జల్లించటానికి వాడుతున్నాడంట. దేవుడు జల్లించేదే కాకుండా అపవాదైనటువంటి సాతాను కూడా జల్లిస్తాడంట. లూకాసు వర్తమానంలో 22వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వాక్యం. సాతాను మిమ్మును గోధుమ వలె ముప్పై ఒకటో వాక్యమేనా? 22:31. సాతాను మిమ్ములను పట్టి గోధుమ వలె జల్లిస్తారంట. గోధుమలు ఏ రీతిగా ఏమని మనం దంచి రోట్లేసి దంచి మరలా దానికి జల్లి పడుతుంటామో, ఆ పొట్టంతా పోయేటట్లుగా ఏ విధంగా జల్లి పడుతుంటామో ఏమండి దేవుని బిడ్డలను కూడా ఏం చేస్తారంటే అపవాదైన సాతాను జల్లిస్తూ ఉంటాడు. సాతాను జల్లించినప్పుడు గోధుమ గింజ ఏ విధంగా అయితే గట్టిగా ఉంటుందో, ఏ విధంగా స్టాండర్డ్గా ఉంటుందో, ఏ విధంగా స్థిరంగా ఉంటుందో దేవుని నమ్ముకున్న బిడ్డ కూడాట ఏమండి సాతాను జల్లించినప్పుడు ఆ జల్లెడలో నిలబడగలిగినటువంటి విశ్వాసాన్ని నీవు పొందుకుందువుగాక. హల్లెలూయా. సాతాను జల్లిస్తున్నప్పుడు ఆ జల్లెడలో నిలబడాలి. రాలిపోయామనుకోండి, ఎన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంతా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డా కూడా ఆ భక్తి అంతా వ్యర్థమైపోతుంది. ఎన్ని సంవత్సరాలు దేవుని స్తుతించినా కూడా చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే సాతాను వచ్చి నేను జల్లించినప్పుడు ఏమండి ఆ జల్లెల్లో నిలబడగలిగినటువంటి ఆ యొక్క గోధుమ గింజ వలె ఉండాలంట. యోబును కూడా జల్లించింది, శ్రమలు పెట్టి జల్లించింది. ఏమండి తన ఆస్తిని పోగొట్టి జల్లించింది, నష్టాన్ని కలిగించింది. ఎన్నో రోగములు పెట్టి యోబును జల్లెడలో వేసి జల్లించినప్పటికీ కూడా యోబు దేవుని భక్తిని వినని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తడి గంగాళములో నీవు పడినప్పుడు
ఏమండి గట్టి గింజలాగా మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో ఏమండి దేవుని దృష్టిలో ఒక లెక్కలోనికి వెళ్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఈ బిడ్డ జల్లెడలో నిలబడింది, నేను చల్లించినప్పుడు నిలబడింది, అపవాది చల్లించినప్పుడు కూడా నిలబడింది అని అపవాది ఏమండి నిన్ను చూసి తలదించుకునేటట్లుగా దేవుని వైపు నీవు మారుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇత్తడి యొక్క స్వభావం ఏమిటంటే తగ్గించుకునే స్వభావం, తగ్గింపుకు సాదృశ్యంగా కనపడుతుంది. ఆత్మీయ జీవితంలో ఎవరైతే తగ్గింపు కలిగినటువంటి వారిగా ఉంటారో, బైబిల్లో ఒక చోట రాయబడింది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతా ఉంటారు. ఏమీ లేని ఇస్తరాకు చెప్పాలి, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంటుంది. అంటే ఏముండదు మళ్ళాడ. దేవుని గ్రంథము చెబుతుంటే తగ్గించుకోమా హెచ్చించబడతామంటే లేదు లేదు, ఏమి లేని ఇస్తరాకులాగా నేను ఎగురుతా. గాలిపటం కూడా ఎగురుతుంది, మామూలుగా ఎగరదు. అబ్బో లాక్కపోయే కొంది ఏమన్నా ఆకాశ గగనంలోకి పోతూ ఉంటుంది, ఆకాశ గగనంలోకి పోతూ ఉంటుంది. పోతూ 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 ఎంత దూరం పోతావో ఏమండి తెగిపోయే టైం వచ్చిందనుకో తెగిపోతాం. ఏడ పడతామో తెలియదు, ఇక ఏ సముద్రంలో పడతామో తెలియదు, ఏ నదిలో పడతామో తెలియదు. ఒక రోజునంట ఒక ఆయన డబ్బు ఉన్నటువంటి వ్యక్తి బంగారంతో గాలిపటం తయారు చేసి ఇంకా ఎగిరేసాడంట. మరలా నా దగ్గరకు వస్తుంది ఆడిపోతే నాకు బంగారమో, నా బంగారం నా కాడికి వస్తుందిలే అని చెప్పేసి గాలిలో ఎగిరేస్తే ఏమండి తెగిపోయే టైం దగ్గర పడ్డది. ఏమండి కాసేపటికి తెగిపోయింది. ఆకాశంలో ఏమండి ఊగులాడుతుంది, నా దగ్గరికి వస్తుంది లేని చూస్తున్నాడు. ఏమండి దారం దిగిపోయేసరికి ఎక్కడో పడ్డది. వారి చేతిలో ఏమండి ఎవరి చేతిలో పడ్డదో వాళ్ళు అదృష్టవంతులైండ్రు. హల్లెలూయా. పేపర్లో చూశాను నేను, డబ్బున్నాడు ఎగిరేసాడు గాలిపటము, బంగారంతో పోతపోయించి బంగారంతో తయారు చేసిన గాలిపటం. ఎవడికి దొరికిందో ఏం కానీ దొరికినవాడెవడో ఏమంటే పేదవాడంటే కోటీశ్వర అయ్యే ఉండి ఉంటాడు. ఈ రోజున దేవుడి విషయంలో కూడా మనము ఎగిరెగిరి పడే వాళ్ళుగా ఉండకూడదు. ఏముండదు ఆడ ఊరికి ఎగురుతూ ఉంటుంది. కోతి ఒక చోట ఉండదు, ఒక చోట ఉంటుంది ఆ కోతి. అప్పుడే అంటూ ఉంటాం పిల్లల్ని, అల్లరి చేస్తున్నాడు, ఒరే ఇడేంది రేడు చెప్తేనట్లు కోతిలాగా ఎగురుతూ ఉంటాడు అని అంటాడు. కోతి ఒక చోట ఉండదు, ఒక చెట్టు మీద ఉండదు. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు. కోతి ఒక చెట్టు మీద ఉండి ఆ కాయలు తెంపుకుంటా నేను ఉండను. ఆ చెట్టుకు ఈ చెట్టుకు, ఈ చెట్టుకు ఆ చెట్టుకు. ఈ రోజున కూడా చాలామంది విశ్వాసులు కూడా ఏమండి దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి సంఘంలో నిలబడరు. అవ్వ కావాలా, బువ్వ కావాలా. ఒక చోట ఏమండి సమృద్ధికి ఆహారం దొరుకుతుంది, ఆ సమృద్ధి కలిగినటువంటి సంఘములో వాక్యం విందాం, ఆ సమృద్ధి కలిగినటువంటి వాక్యాన్ని అనుభవిద్దాం, ఆ దేవుని సంఘములో ఐక్యపరచబడదాం, ఆ దేవుని సంఘములో ఒకే సంఘానికి అంటుకట్టబడి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందామని ఈ రోజున చాలామంది అరుదుగా మార్చబడిపోతుంది. ఆడిగా ఆడ, ఈడ ఆడ అద్భుతాలు, ఈడ కార్యాలు, ఆడ పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఈ రోజున దేవుని సంఘాన్ని వదిలి చాలామంది వెళ్ళిపోతున్నారు. వారి ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే తెగిపోయిన గాలిపటం అనుకోవాలి. ఆ గాలిపటం ఎక్కడ పడుతుందో తెలియదు. ఏమంటే గాలిపటం తెగిపోతే ఏడబడుతుందో మనకు తెలుస్తుందా? ఏడబడుతుందో తెలియదు. అటువంటి స్థితిగతుల మధ్యలో దేవుని బిడ్డ ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘ సహవాసములో ఏమండి నిక్కచ్చిగా నిలబడి కష్టం వచ్చినప్పటికీ, నష్టం వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఇత్తడిని పోలినటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా దేవుని సంఘములో నిలబడాలి. దేవుని సంఘములో నిలబడినటువంటి విశ్వాసిని దేవుడు ధైర్యపరుస్తాడు. అటు ఇటు ఆ సంఘం అంటూ ఈ సంఘం అంటూ తిరుగుతూ తెగిపోయిన గాలిపటంలాగా ఉన్నామనుకోండి, నీవు దేవుని లెక్కలో ఉండవు. మనుషుల లెక్కలో మాత్రమే ఉంటావు. మనుషుడు ఈ రోజున ఉంటాడు, రేపు చనిపోతాడు. మనుషుల లెక్కలో ఉంటే ఏమండి కొన్ని రోజులు ప్రశాంతతగానే ఉంటుంది, కానీ ఏమండి ప్రశాంతంగా ఉంటావు, కానీ
ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నీవు ఒంటరి వాడిగా కనపడుతూ ఉంటావు, ఒంటరి వాడిగా కనపడుతుంటావు. అదే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు ఏమండి ఒకే స్థిరమైనటువంటి సంఘములో, ఒకే బోధలో, ఒకే ఆత్మీయతలను నడిపించబడితే ఎటువంటి కష్టం వచ్చినా కూడా నువ్వు కదలవు. ఎందుకనంటే సంఘ సేవకుడు ప్రార్థన నీకు ఉంటుంది కాబట్టి, సంఘ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు కాబట్టి, సంఘ సేవకుడు నీ కోసం ఎలుగెత్తి గలమెత్తి ప్రభువా ఆ కుటుంబాన్ని దీవించు అని ప్రార్థన చేస్తాడు కాబట్టి, సేవకుని ప్రార్థనను బట్టి నీవు ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఆ ప్రార్థనను బట్టి నీవు కదలకుండా గట్టిగా నిలబడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని సేవకుడి పరిధిలో ఉన్నావు కాబట్టి పొరపాటుని కదలవు. ఆడికి ఈడికి అని పోతున్నాం అనుకోండి, ఎప్పుడు చూసినా కూడా కదిలే స్వభావమే. ఏమండి, సంఘములో పేరు ఉండదు, సంఘ పెద్దల దగ్గర పేరు ఉండదు, దేవుని సేవకుల దగ్గర పేరు ఉండదు. సంఘ సహవాసములో నీవు నిలవకుండా ఏమన్నా దూరంగా వెళుతూ ఉన్నావంటే నీవు తెగిపోయినటువంటి గాలిపటముతో సమానంగా మార్చబడతావు. దేవుని సహవాసములో దేవుని సేవకుడు, మన కోసం ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడే, ఒకే సహవాసాన్ని కలిగి ఉండాలని ఈ రోజున చాలామంది ఆలోచనలు లేరండి. 2 పడవల మీద కాలేసామనుకోండి, ఏమవుతుందండి? మనమే దెబ్బతింటాం. ఏదైనా ఒకే పడవ మీద పోయామనుకో, ఎంత దూరమైన ప్రశాంతంగా పోతూనే ఉంటాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా పాడుకుంటూ పోతాం. ఒకే తాటి మీద ఉంటే 2 పడవల మీద వేసామనుకో, నేను వెళ్ళే మార్గము నా, మళ్ళా యేసును కలుపుతారు, మళ్ళా నా యేసుకే తెలియను పోయేదే చెడ్డ మార్గము, పోయేదే డొంక మార్గము, పోయేదే పాము ఎట్ట తిరుగుతుంది, డొంకలు తిరుగుతుంది. ఆ పొయ్యే మార్గమే డొంక మార్గానికి పోయి నా యేసుకే తెలియను, దొంగ భక్తి. పాట ఏం పాడుతారు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసు. దేవునికి తెలుసు, నీకే తెలియట్లే. ఆయన ఊరికి రాయలా, మహానుభావుడు పెద్ద ఆయన యేసన్న గారు, మా ఆత్మీయ తండ్రి. ఆయన ఊరికి రాయలే పాట. దేవునికి తెలుసు కానీ బుద్ధి లేదన్నా నీకు తెలియట్లేదని అర్థాన్ని తెలియపరచడానికే సంఘాన్ని వదిలిపోతున్నావు. నీవు ఈ పాట పాడుతున్నావంటే బుద్ధి లేనాడా? నీవు ఆ సంఘానికి ఈ సంఘానికి బుద్ధి లేకుండా వెళ్ళిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒకే పొడవలో కూర్చొని ఆనందించేది పోగొట్టి దేవునికి తెలుసు కానీ నీకే తెలియకుండా తిరుగుతున్నావు, అడ్డాలు తిరుగుతున్నావు. అడ్డాలు తిరిగే వాళ్ళు మనం ఏం చేస్తామండి? ఏం చేయలేము. తిరగని ఎన్ని సంవత్సరాలు తిరగని సహవాసాన్ని విడిచిపెట్టి, ఏమని దేవుని సేవకులను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ఐక్యతను విడిచిపెట్టి ఎంతకాలం తిరిగినా కూడా తెగిపోయిన గాలిపటానివే. వాస్తవంగా చెప్తున్నాను నేను, తెగిపోయినటువంటి గాలిపటంతో సమానం. మరలా ఏం పాట? నేను వెళ్ళే మార్గము, పోయేదేమో డొంక మార్గం. నా యేసయ్యకే తెలియను, మళ్ళీ యేసయ్యని అడ్డం పెట్టుకుంటారు. చేసేదేమో శివ పూజ. చెప్పండి, నాకు రాదు అది, శాస్త్రం భలే ఉంటుంది అది. ఈ రోజున మనం నడిచే మార్గాలు కూడా ఆ విధంగా కనపడుతూ మళ్ళీ దేవుడిని అడ్డం పెట్టుకుంటాడు. దేవుడు ఉన్నాడులే నాకు, నేను ఒంటరిని కాను. అబ్బో, దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. అందరు రిలేషన్ కూడా ఎవరు రిలేశారు? ఎవరు వెళ్ళేలే నిన్ను, నీకై నువ్వే దూరం అయిపోయావు.
నీకై నీవే సంఘ సహవాసానికి దూరం అయిపోయావు. నీకై నీవే దేవునికి దూరం అయిపోయావు. నీవు లోక పద్ధతుల్లో ఉండి, లోక ఆచారాల్లో ఉండి, లోక పాపములో పడిపోయి, దేవునికి దూరం అయిపోయి, దేవుని దగ్గరికి రావడానికి నీకు మనసు రాక, ఏమంటే దొంగ తిరుగులు తిరుగుతూ దేవుని దగ్గరికి రాక పాట మరలా, నేను వెళ్ళే మార్గము, మళ్ళా రాగాలు తీసి నా యేసుకే. నిజంగా దేవునికి తెలుసు, మనకే తెలియట్లే. 2 పడవల మీద కాలేస్తే నీ ఆత్మీయ జీవితం దెబ్బతింటది, గుర్తుపెట్టుకో. 2 పడవల మీద వేస్తే ఆత్మీయ జీవితం దెబ్బతింటది. బైబిల్ ఒక చోట రాయబడింది, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువచ్చటి స్థితి నీకు ఉండకూడదు. అందుకే బాలసుబ్రహ్మణ్యం ఎవరు పాట పాడింది, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువచ్చని స్థితి ఏల సోదరా. ఊరిక బాల్యం వాళ్ళు అనుభవించే పాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తడి దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా కనపడుతుంది. తగ్గింపు స్వభావం. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో దేవుని సన్నిధిలో హెచ్చించబడతారండి. ఏమి కాస్త తలదించుకొని మందిరానికి వస్తే తప్పేమిటి? ఏమని మనలో ఉన్న గర్వాన్ని తీసేసుకొని దేవుని సహవాసంలో కలిస్తే తప్పేమిటి? మనలో ఉన్న కోపాన్ని తీసివేసుకొని ఏమని సంఘ సభ్య సహవాసములో దేవుని మందిరములో స్థిరపరచబడితే తప్పేమిటి? దేవుని వాక్యం మన హృదయాన్ని బ్రతికించేది కదా. దేవుని వాక్యము మన హృదయాలను సరిచేసేది కదగా. దేవుని వాక్యం మన హృదయాలను ఏమని బ్రతికింపు చేసే వాక్యం వైపు మనము సరిచేసుకొని తగ్గింపు స్వభావం కలిగి ఆ యొక్క ఇత్తడి స్వభావాన్ని ధరించుకొని దేవుని మందిరానికి వస్తే తప్పేమిటి? ఈ రోజున చాలామంది తెలుసుకొనక 2 పడవల మధ్యలో అటు ఇటు అన్నట్లుగా నడిపించబడుతూ ఉన్నారు. దాని గుండా మన ఆత్మీయ జీవితానికి దెబ్బ, మన ఆత్మీయ జీవితానికి దెబ్బ. అటు ఇటు కాలేసినంత మాత్రాన మధ్యలో మన ఆత్మీయ జీవితం దెబ్బతింటూ ఉంటుంది. ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంటుంది? మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటున్నాయి? మోషే ఇశ్రాయేలుని పాలిస్తూ ఉన్నప్పుడట, ఇశ్రాయేలు ప్రజలంతా తెగులొచ్చి పాము కాటుకు పడిపోయి, పాము కాటుకు పడిపోయి అందరూ తేల ముఖాలు వేసుకొని అలా కుప్పలా కూలిపోతుంటే దేవుడు చెప్తున్నాడు, మోషే ఇదిగో, మోషే నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని తీసుకొని వెళ్ళి ఆ హైట్ పొజిషన్లో స్తంభంలాగా నిలబెట్టు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి ఇత్తడి సర్పాన్ని తీసుకొని వెళ్ళి నిలబెట్టు స్తంభంలాగా. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. అంటే ఆ ఇత్తడి, ఆ యొక్క సర్పము, ఆ దానిలో ఆ ఇత్తడి వస్తువు దాంట్లో దేవుని స్వరూపం దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క ఇత్తడి స్వరూపాన్ని చూస్తారో నాలో ఉన్నటువంటి వెలుగును వారికి కంపింపచేసి వారిలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి వారికి కట్టినటువంటి ఆ కట్ల పాముల యొక్క ఆ విషయాన్ని నేను విరిచివేసి వారిని నేను బ్రతికిస్తాను. ఆ ఇత్తడి ఆ యొక్క వస్తువులో నేను దాగి ఉన్నాను అంటే తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా కనపడుతుందండి. నిర్గమకాండములో, సంఖ్యాకాండములో 21:9 వాక్యంలో గమనిస్తే, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వాళ్ళట బ్రతుకుదురు అని బైబిల్లో రాయబడింది. చదువుమా. ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. ప్రతివాడు నిదానించి ఎవరైతే చూస్తారో వాళ్ళంతా బ్రతికారట. దేవుని మందిరము
దేవుని మందిరము, దేవుని బలిపీఠం, దేవుని సావుకుడు ఇత్తడికి పోల్చబడ్డాడండి. దేవుని సావుకుడు ఇత్తడికి పోల్చబడ్డాడు. దేవుని మందిరము ఇత్తడికి పోల్చబడింది. ఈ మందిరంలోనికి వచ్చి ఎవరైతే నిదానించి దేవుని ప్రత్యక్షతను చూస్తారో వారు బ్రతుకుదురుగాక. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుని నామాన్ని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుని ప్రత్యక్షతను ఒక్కొక్కరు అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరములో ఇత్తడి అనబడుతున్నటువంటి దేవుని స్వరూపం మిమ్మల్ని దర్శించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరయ్యా అనంటే తగ్గింపు స్వభావం కలిగి దేవుని మందిరానికి వచ్చి ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో, ఆ ఇత్తడి వస్తువుని ఎవరైతే చూస్తారో మీ ప్రాణాత్మ శరీరాలని దేవుడు బలపరుస్తాడండి. మీరు లేచి సాక్ష్యం చెప్తున్నారన్నా, దేవుడు మమ్మల్ని కాపాడాడు, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు, జ్వరాలను ముట్టి స్వస్థపరిచాడు, మా పిల్లల్ని కాపాడాడు. కారణం ఏమిటి? దేవుని మందిరం ఇత్తటి వస్తువు అనగా. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రలాపించుకుంటే ఆ ఇత్తటి వస్తువు అనబడుతున్నటువంటి దేవుని సావుకుడి మీకోసం ప్రార్థించినప్పుడు దేవుని సావుకుడి ప్రార్థనను బట్టి ఈ రోజున సుఖశాంతులతో మీరు ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. దేవుని సావుకుడు ప్రార్థన చేయబట్టే ఈ రోజున ఆరోగ్యంగా కరంగా ఉంటూ ఉన్నాం. దేవుని సావుకుడు ప్రార్థనను బట్టి ఈ రోజున తిరిగి ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఇంటికి మనలా క్షేమంగా రావటానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఇత్తడి సర్పము లాంటి స్వరూపం ఉంది. ఆ స్వరూపమే దేవుని సావుకుడు. ఎవరైతే ఆ స్వరూపాన్ని చూస్తారో, ఎవరైతే ఆ స్వరూపము నీడలోనికి వస్తారో, ఎవరైతే ఆ స్వరూపము విధానముల వెలుగులో నడిపించబడతారో మీ అందరి బ్రతుకులను దేవుడు బ్రతికించునుగాక, సమస్యలు తొలగించునుగాక, మీ హృదయాలు నాట్యంగా మార్చునుగాక, దుఃఖాన్ని తొలగించునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక, శక్తివంతులుగా నింపునుగాక. గొప్పగన కార్యాలు ఇత్తడి సర్పాన్ని చూసిన ప్రతి కుటుంబాలలో కార్యాలు ప్రారంభించునుగాక. కారణం ఏమిటి అంటే ఇత్తటి స్వర్పాన్ని ఇత్తటి అనుభవాన్ని ధరించుకున్న దేవుని సావుకుని ఎప్పుడైతే మీరు చూడగలుగుతారో అప్పుడు మీ హృదయాలు బ్రతుకుతాయి, తెప్పరిల్లగలుగుతారు. చనిపోయే స్థితిలో కూడా నీవు బ్రతకగలుగుతావు, నీవు జీవాన్ని పొందుకుంటావు. అందుకని వారం సాక్ష్యాలు చెప్పిస్తున్నాను. ఎందుకు? దేవుని ప్రత్యక్షతను చూడాలి. మీరు దేవుడు చేసే అద్భుతాలు ప్రజలకు తెలియాలి, దేవుడు చేసే కార్యాలు ప్రజలు వినాలి అన్నటువంటి ఆలోచనతో నా ప్రియ దేవుని బిడ్డలారా అందుకే సాక్ష్యాలు చెప్పిస్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు పాము కాటులతోటి పడిపోయి నురుగులు కక్కి చనిపోయే స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇత్తడి సర్పాన్ని ఒకటి తయారు చేసి స్తంభంలాగా నిలబెట్టు. ఆ ఇత్తటి వస్తువులో నా మహిమ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక చోట రాయబడింది, యేసుప్రభు ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బస చేస్తుంటే ఒక అనారోగ్యంతో ఆమె పట్టబడినటువంటి స్త్రీగా కనపడుతుంది. ఎప్పుడైతే దేవుని వస్త్రపు చెంగును తాకిందోనట ఆమె రక్తధారణ కట్టెను. యేసు ప్రభువును వస్త్ర చెంగు తాగుతేనే ఆమె స్వస్థపరచబడింది. యేసు ప్రభువును తాగుతేనే, తన వస్త్రాన్ని తాగుతేనే అద్భుతం పొందింది. మరి యేసయ్య మన దగ్గరికి వచ్చి నిలబడుతుంటే ఆయన స్వస్థతను మనం అనుభవించలేకపోతున్నాం, ఆయన మహిమను మనం చూడలేకపోతున్నాం. అందుకే మోషేతో అంటాడు, మోషే నీవు నన్ను చూడాలనుకుంటున్నావు కాబట్టి నేను ఎదురుగా నిలబడితే నువ్వు తట్టుకోలేవు మోషే, ఇదిగో నేను కొండ చాటున వెళుతుంటాను, నా నీడను చూసి నువ్వు బ్రతకగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆయన పాదాలట తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నది. అంత స్వరూపమైన దేవుడని మనం నమ్ముకున్న దేవుడు, అంత అందగాడు, అంత సుందరవంతుడు. ఆ సుందరవంతుడిని ఈ రోజున చాలామంది కాలదనుకొని దూరం అయిపోతున్నారు దేవునికి.
అంత ఏమండి అంత చందము కలిగినటువంటి యేసేకి ఈ రోజున దూరం అయిపోతున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, రా బిడ్డా, బిడ్డా నేను నిన్ను స్వస్థపరుస్తాను రా, నిన్ను బాగు చేస్తాను రా అని పిలుస్తుంటే దేవుని కార్యాలను ఈ రోజున కాలదనుకొని దేవుని సంఘానికి దూరం అయిపోతున్నారు. ఈ రోజున నష్టాలు అనుభవిస్తున్నారు, కష్టాల్లో పడిపోతున్నారు, దుఃఖంలో పడిపోతున్నారు. ఆదరించే దిక్కు లేక, పరామర్శించే దిక్కు లేక ఎంతోమంది దేవుని సహవాసానికి దూరమైపోయి నష్టాల పాలైపోతున్నారు. దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు అటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు, నీవు అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకూడదని. దేవుని ఇత్తడి అనబడుతున్నటువంటి దేవుని సేవకుని నిలబెట్టాడు. ఈ సేవకుని చూసి, ఈ సేవకుని ఎవరైతే చూస్తారో మీరు బ్రతుకుతారో అని, ఈ సేవకుడు చెప్పే వాక్యాన్ని ఎవరైతే వింటారో మీ ఆత్మీయ జీవితాలు తెప్పరిల్లుతాయని, ఈ సేవకుని యొక్క ప్రత్యక్షతలు ఎవరైతే అనుభవిస్తారో వారి జీవితాలు తేజే ప్రమాణంగా వెలువడుతూ ప్రకాశమైన వెలుగుగా మార్చబడతారని. అందుకే నేను అలాంటి సేవకుని ఇత్తడి వారిగా ఇక్కడికి పోల్చి నిలబెట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆ ఇత్తడి స్వభావాన్ని, తగ్గింపు స్వభావాన్ని నీవు ధరించుకోగలిగితే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని నానాటికి అభివృద్ధి చెందునుగాక. తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం.